మొన్న సత్యసాయి జిల్లాలో పిల్లాడిని చంపేసినటువంటి సంఘటన. ఇదివరకటి రోజుల్లో అయితే జగన్ టైంలో అయితే సైకో పాలన వల్లనే అంటూ ట్వీట్లు చేయడం లేకపోతే పేపర్లో రాయడం వల్ల అయిపోయింది, కానీ అవన్నీ వ్యక్తిగత వివాదాలని నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. ఇప్పుడు అట్లాగే సత్యసాయి జిల్లా మడకశిర మండలం అమిదాలగొంది జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి చేతన్ కుమార్ 13 ఏళ్లు హత్య కేసును పోలీసులు ఛేదించారు. విద్యార్థి తల్లి మీద కోపంతో మామ అశోక్ మరో మహిళ నాగలక్ష్మి కలిసి ఈ దారుణాన్ని కొడుగట్టినట్టు నిర్ధారించారు. మడకశిర మండలం మరుపల్లికి చెందినటువంటి శ్రీరామప్ప పుష్పావతి దంపతుల కొడుకు చేతన్ కుమార్. ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అప్పటి నుండి చేతన్ తల్లి దగ్గరే ఉంటున్నాడు. పుష్పావతి పిన్ని టీడీపల్లిలో నివాసం ఉంటుంది. ఆమె కొడుకు అశోక్ ఇంటర్ చదివాడు. వాడికి బాగా వ్యసనాలన్నిటికీ బానిసయ్యాడు, మందు గంజాయి ఇట్లాంటి. వాడు సోషల్ మీడియాలో చాట్లు చేస్తూ మహిళలతో పరిచయాలు పెంచుకుని వాళ్ళతో అక్రమ సంబంధాలు కూడా కొనసాగిస్తుంటాడు. వరుసగా అక్కయ్య పుష్పావతిని కూడా ఇట్లాగే బలవంతం చేశాడు. అందుకే ఆమె ఒప్పుకోలేదు. విషయం కుటుంబ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు అశోక్ని తిట్టారు, 4 దెబ్బలేశారు. దీంతో ఆమె మీద పగ పెంచుకున్న అశోక్ చేతన్ని ముట్టబెట్టాలి, తద్వారా అమ్మాయిని బాధ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం తనతో అక్రమ సంబంధం ఉన్నటువంటి మడకశిర మండలం హెచ్ఆర్పాళ్యానికి చెందిన నాగలక్ష్మికి చెప్పాడు. ఆమె కూడా ఒప్పుకుంది. ఇద్దరు కలిసి నవంబర్ 20న కర్ణాటకలోని పావగడలో ఉన్న లాడ్జిలో హత్యకి ప్లాన్ చేశారు. మరుసటి రోజు అశోక్ చేతన్ స్కూల్కి వెళ్ళి బొమ్మలు కొనిస్తానని చెప్పి బైక్ ఎక్కించుకుని పావగడకి తీసుకెళ్ళాడు. హిందూపురం సర్కిల్లో కత్తి, టైంపోరి, దారం కొనుగోలు చేశాడు. నాగలక్ష్మిని తీసుకుని పావగడ అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి బాలుని చంపేశాడు. అయితే ఈ అశోక్ అనేవాడికి ఇంకొక అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది. ఆ అమ్మాయి పేరు సింధు. ఆ సింధుకి ఈ విషయం చెప్పాడు వాడు మద్యం మత్తులో. సింధు ఈ విషయాన్ని వెంటనే ఏదైతే ఆ బాలుడికి సంబంధించిన కుటుంబ సభ్యులకి చెప్పడంతో, తాతకి చెప్పడంతో వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు వెళ్ళి వెతికితే బాడీ కనబడింది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. అసలు విషయం ఏంటంటే వ్యసనాలకి బానిసైన ఒక దరిద్రుడు అమ్మాయి మీద కన్నేసి అందుకు అంగీకరించకపోతే అమ్మాయి బిడ్డని చంపేసిన ఉదంతం ఇది.